వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని తెలుగు ప్రముఖ దినపత్రికలు ఒక ముఖ్యమైన వార్తను అయితే కవర్ చేశాయి. సో అదేంటిది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. హైకోర్టు తీర్పులు వెలువరించడం లేదు, రిజర్వ్లోనే ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం, దీన్ని అనుమతించబోం. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. సో మీ అందరికీ తెలిసిందే, చాలా కేసులలో జడ్జిమెంట్ రిజర్వ్ అని చెప్పేసి వస్తుంది. సో అటువంటివి చాలా కేసులు అలానే పెండింగ్లో ఉండిపోవడం జరుగుతుందని చెప్పి అయితే ఇవాళ సుప్రీంకోర్టు తెలియజేసింది. సో అది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసేందుకు ప్రయత్నిద్దాం. హైకోర్టు తీర్పులు వెలువరించడం లేదు, రిజర్వ్లోనే ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం, దీన్ని అనుమతించబోం. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులలో జరుగుతున్నటువంటి జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జనవరి 31కి ముందు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించని కేసుల వివరాలు 4 వారాల్లో సమర్పించాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. తమ కేసులలో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి 2-3 ఏళ్ళవుతున్న తుది తీర్పును ఇంకా ప్రకటించలేదని 4 దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ రకమైన ఉత్తర్వులు జారీ చేసింది. నిజాయితీగా చెబుతున్నాం, ఇది ఆందోళనకరమైన విషయం. ఎందుకు ఇలా జరుగుతుందో, పరిస్థితులు ఏంటో మాకు తెలియవు, కానీ వీటిపై ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తాం. ఇలా జరగడాన్ని మాత్రం అనుమతించబోమని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత 75 క్రిమినల్ అప్పీళ్లపై ఒక వారంలోనే జార్ఖండ్ హైకోర్టు తీర్పులు వెలువరించిందంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆ 75 క్రిమినల్ కేసు అప్పీల్ వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. జడ్జిమెంట్ పెండింగ్లో ఉంచిన తేదీ, తీర్పు ప్రకటించిన తేదీలు తదితర వివరాలు అందుబాటులో స్పష్టంగా పేర్కొనాలని చెప్పింది. సో ఇది ఓవరాల్గా ఖచ్చితంగా అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కేసెస్లలో ఇలా పెండింగ్లో ఉండిపోతే జడ్జిమెంట్లు, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 కేసులలో కూడా కొన్ని కేసులు పెండింగ్లో అని చెప్పేసి కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చాలా కేసులకైతే ఇది